పెనుమాయను జూడు మీద జనకుని జఠరంబువలన జనని గర్భమున దొచ్చి మారు రూపమున జనియించును. నయవు నవయవములు జనితమై అవని అని మనకు చెప్పినాడు. అంటే పెనుమాయను చూడుము ఇదే జనకుని జఠరంబు వలన జనని గర్భమున దొచ్చి, అంటే ఆ యొక్క ఆత్మ ఈ పంచభూతముల నుండి పరిణామం చెంది అన్నరూపముతోని ఇది జనకుని యొక్క తండ్రి గర్భమునందు ఇది బిందు స్వరూపమై తల్లి యొక్క అండాశయమి అన్నట్టు మావి గర్భము యందు ఇది పిండ రూపము దాల్చి ఇది శిశురూపముగా మనం ఈ పరిణామం చెంది ఇప్పుడు స్థూల శరీరంతో మనం కనబడుతున్నాము అని అన్నప్పుడు దీని పరిణామములు 3 ఉన్నవి. అంటే స్థూలము, సూక్ష్మము. అంటే బ్రహ్మాండం యందు ఇది సూక్ష్మ రూపముగా ఉన్నవి. ఇక్కడ బిందువు అని అన్నప్పుడు ఆ బిందువు అన్నప్పుడు మరి ఆ బ్రహ్మము అనేటువంటిదే అది బిందు స్వరూపము, అది పెనుమాయ అని మనకు దీక్షితుల వారు చెప్పినారు. మరి ఆ పెనుమాయ అనేటువంటి ఆ బ్రహ్మము దాని అందే ఈ సృష్టి జరిగింది అని చెప్పి మనకు ఈ బ్రహ్మాండ ఎలా పరిణామం చెందింది, పిండాండం ఎలా పరిణామం చెందింది, ఈశ్వరాండము, ఈ పిండాండము, బ్రహ్మాండము ఎలా పరిణామం చెందింది అని అన్నప్పుడు సృష్టికి మూలము ఈ యొక్క ఆ పరమాత్మనే, ఆ బ్రహ్మమే, అధిష్టాన చేతన బ్రహ్మము ఒక్కటే తనకు తానై నేనను అహంకార వృత్తి అయినను లేక ఉన్నది. దానికి ఆ స్థితి అందే దానికి పురుషోత్తముడని పేరు. కానీ ఆ బ్రహ్మమునందు సత్వగుణ స్తమోగుణములు అనేటువంటివి త్రిగుణములు సూక్ష్మాతి సూక్ష్మ రూపముగా దాని లోపట ఉన్నవి. ఆ బీజం లోపట, ఆ బీజం లోపట ఉంటేనే అది మరి పరిణామం చెంది విజృంభించి ఎట్లా అంటే ఆ నిద్ర నుండి మేలుక వచ్చినట్లు, మేలుక సుషుప్తి లోపట ఏ లీలం తనకు తానే ఏ తెంచునో గుర్తా లీల బయలు లోపల వాలాయము తనకు తానే వచ్చునోయన్నా వచ్చి ఎచ్చి సచ్చునోయన్నా ఈ లోపలనే బయలున్న జరిగితే ఏ లోకమున నిలువజాలకు ఎరుగకుంటే వచ్చునోయన్నా వచ్చి ఎచ్చి సచ్చునోయన్నా అని మనకు భావనకృష్ణ దేశికేంద్రుల వారు తెలియజేస్తున్నాడు. మేలుక అది సుషుప్తి లోపల ఏ లీలం, సుషుప్తి లోపల మేలుక ఎలా వచ్చింది అంటే ఎవరైనా రమ్మన్నారా అంటే ఎవరు రమ్మనలేదు, తనకు తానే వచ్చింది. ఆ విధంగానే ఆ అచల పరిపూర్ణ పరభయలి యందు తనకు తానే వచ్చినటువంటిది బ్రహ్మము. మరి ఆ బ్రహ్మము దాని లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మమునకు అది స్వయం ప్రకాశము, చైతన్యము, అది పురుషోత్తముడని, అదే అఖండ స్వరూపమని దానికి నానా రకములైనటువంటి పేర్లు పెద్దలు నిర్ణయం చేసి చెప్పినారు. అది మరి బీజరూపముగా ఉన్నది, సర్వానికి అధిష్టాన స్వరూపమై ఉన్నది. కాబట్టి మరి అసలు అధిష్టాన స్వరూపమైనటువంటి ఆ అధిష్టాన బ్రహ్మమునందు మరి ఎలా కలిగింది ఈ సృష్టి అని అంటే తనకు తాను ప్రకాశించేటువంటి ఒక తాను తప్ప వేరే ఇతరమైనటువంటి వస్తువు లేదు అక్కడ. అంటే తనలో ఒక మార్పు రావడం జరిగింది. ఆ మార్పు వచ్చినటువంటి విషయం దానికే తెలియదు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక ట్యూబ్ లైటు ప్రకాశిస్తుంది, వెలుగుతుంది. అది దాని లోపల ఒక ఫిల్మిట్ అనేటువంటిది ఆవరణం వచ్చినప్పుడు అది ఎగిరిపోతుంది. అప్పుడు చూసినట్లయితే మనకు దాని లోపల ఒక పొగ అనేటువంటిది కనబడుతుంది. అటుకొసకు ఇటు చూసినట్లయితే
మసిగా కనబడుతుంది. అంటే దాని నుండి వచ్చినటువంటి వెలుతురు, ఆ వెలుతురు నుండి వచ్చినటువంటి ప్రకాశం నుండి వచ్చినటువంటిది, ఆ వెలుతురే దాన్ని ఆవరించుకొని ఉన్నది. అంటే దీపము ప్రకాశిస్తే దీపం యొక్క బుగ్గకు ఆ యొక్క కందిళ్ళు పెట్టుకునేటువంటి అప్పటి వారు. ఇప్పుడు అన్ని బల్బులు వచ్చినాయి, ఎలక్ట్రానిక్ వచ్చినాయి కాబట్టి ఆ దీపము అనేటువంటిది అది ప్రకాశించినప్పుడు దానికి ఒక బుగ్గ ఉండేటువంటిది. దానిలోంచి వచ్చినటువంటి వెలుగు ఆ బుగ్గకు ఏమయ్యేది అంటే అది మసిగా మారేది. అంటే దాని నుండి వచ్చినటువంటి వెలుతురు దాన్ని ఆవరించడం వలన దాని స్థితి దానికే తెలియదు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక చిన్న శిశువుని మనం పరిశీలన చేసినట్లయితే ఆ బాలుడు పుట్టినాక ప్రకాశవంతముగా చూస్తూ ఉంటాడు, కానీ అతని లోపల ఏ గుణములు లేవు. ఈ గుణములన్నీ మరి ఏమైనా ఎక్కడ అంటే లేవు. నిర్మలంగా ఉంటాడు. ఆ స్వయం ప్రకాశ పరబ్రహ్మం ఎట్లా ప్రకాశిస్తుందో తాను ప్రకాశిస్తూ ఉంటాడు ఆ విధంగానే. అంటే తర్వాత మెల్లమెల్లగా ఆ తల్లి స్పర్శని గుర్తెరిగి ఆ యొక్క పాలని ఆహారంగా తీసుకుంటూ ఉంటాడు కదా. మరి తీసుకుంటూ ఉంటే అప్పుడు ఆ స్పర్శ ద్వారా ఆ తల్లిని గుర్తెరుగుతాడు. ఆ తల్లిని గుర్తెరిగేంత వరకు ఎవరు ఎత్తుకున్నా కూడా వారి దగ్గరికి పోతుంటాడు, కానీ వారి దగ్గరికి పోతుంటాడు సంతోషంగా, కానీ ఏడవడు. అంటే ఎప్పుడైతే తల్లిని గుర్తించండో, ఆ స్పర్శ వచ్చేసిందో, గుర్తెరిగి అటువంటి స్పర్శ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఎవరన్నా ఎత్తుకుంటే ఏడుస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడైతే గుర్తు వచ్చిందో అప్పుడు తండ్రిని గుర్తిస్తాడు. ఆ గుర్తు అనేటువంటిది ఎప్పుడొచ్చింది అంటే పుట్టంగానే శిశువు బాలునికి రాలే, కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క గుర్తెరిగేటువంటి ఆ ఎరుక అనేటువంటిది వచ్చేసింది, స్పర్శ వచ్చేసింది. ఆ స్పర్శతోని అప్పుడు తల్లిని తండ్రిని ఇతరులు నా వాళ్ళు నీ వాళ్ళు అనేటువంటి వాళ్ళు గుర్తెరిగి అప్పుడు ఇతరులు ఎత్తుకుంటే ఏడుస్తూ ఉంటాడు. మరి అంతకుముందు మరి ఇతనికి ఆ నామకరణ చేసేటప్పుడు మీద గొలుసులు వేసినా బంగారం వేసినా ఏది వేసినా కూడా అప్పుడు ఏమీ అతనికి తెలియదు. ఆ విధంగానే అక్కడ ఆ బ్రహ్మమునకు తనలో ఒక మార్పు రావడం వల్ల, ఆ మార్పు తనకే తెలియకపోవడం వలన దాన్ని అవ్యక్తము అని అన్నారు. మరి లేడా అంటే ఉన్నాడు, ప్రకాశిస్తలేడా, ప్రకాశిస్తుండ. అంటే అవ్యక్తం అనేటువంటి దాని యొక్క మార్పు తనకే తెలియకపోవడం వలన మరి ప్రాణం లేదా అంటే ఉంది, ఆ మహత్వం అనేటువంటిది లేదా అంటే ఉంది తనలో పట్టినే. అప్పుడు ఆ త్రిగుణములు విజృంభించి ఈ యొక్క లోన ఉన్నటువంటి యొక్క త్రిగుణములు మూడు విజృంభించి విస్ఫోటం చెందుతాయి. ఆ విస్ఫోటం చెందినటువంటి దానికే మనకు ఇక్కడ ఏమన్నారంటే ఆ యొక్క సత్వగుణం అనేటువంటిది తనలో ఉన్నటువంటి మార్పు ఏదైతే ఉందో ఆ అవ్యక్త స్థితి నుంచి అది శుద్ధమాయగా మార్పు చెందింది అని చెప్పినారు మనం. ఆ శుద్ధమాయగా మార్పు ఎప్పుడైతే చెందిందో ఆ శుద్ధమాయ అనేటువంటిదే దాని నుండే ఈశ్వర సృష్టి జరిగింది. ఆ శుద్ధమాయకే ఈశ్వరుడు అని పేరు, అక్షరుడు అని పేరు. మరి త్రిగుణమాయ అని కూడా దానికే పేరు. త్రిగుణ గర్భిణి అని, త్రిగుణ సామ్యము అని చెప్పి దాన్ని అన్నారు. అంటే దానిలో ఉన్నటువంటి ఆ సత్వ గుణం ఏదైతే ఉందో ఆ శుద్ధమాయ అనేటువంటి సంకల్పము, ఆ పరమాత్మ సంకల్పము ఏం చేసినప్పుడు అంటే ఏకోహం భవిష్యాం, నేను అనేకము కావాలని అనేటువంటి ఒక సంకల్పం దానికి రావడం వలన మరి అప్పుడు
ఆ సంకల్పము ఏమైపోయింది అక్కడ అంటే ఆ తనలో ఉన్నటువంటి ఒక సంకల్పము, ఆ పరమాత్మలో ఉన్నటువంటి ఒక సంకల్పమే అది శుద్ధమాయగా పరిణామం చెందింది అని మనకు పెద్దలు నిర్ణయం చేసినారు. అదే ఆ శుద్ధమాయ అందే దేవతా సృష్టి జరిగింది. ఆ దేవతా సృష్టి అనేటువంటిది మనకు ఇప్పుడు ఎక్కడి నుంచి జరిగింది అంటే అవ్యక్తం యొక్క పరిణామము. సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ అని చెప్పుకున్నాము కదా. మరి ఆ పంచాది దేవతలు ఆ యొక్క ఈశ్వర సంకల్పము ఏకోహం భవిష్యాం, నేను అనేకము కావాలనేటువంటి సంకల్పం ద్వారానే ఆ పంచాది దేవతలు నియమించడం జరిగింది. ఆ పంచాది దేవతల వలన ఎప్పుడైతే వాళ్ళు నిర్మితమైనారో మరి ఈ యొక్క మహత్తు అనేటువంటిది ఏదైతే ఉందో దాని పరిణామము ఇక్కడ పంచబీజములుగా పరిణామం చెందింది. మరి మహదాంకారం అనేటువంటిది శక్తులుగా పరిణామం చెందింది. అంటే ఈ శక్తి అనేటువంటిది దేని యందు దాగుంది అంటే ఆ యొక్క బ్రహ్మము యందే ఆ నేను అనేటువంటి అహం వృత్తి అనేటువంటి ఆ శక్తి దాని లోపల దాగుండి ఏకోహం భవిష్యం అనేటువంటి యొక్క సంకల్పమే మొదటి సంకల్పము. అదే శుద్ధమాయ, అదే మరి ఈశ్వరుడు, అక్షర పురుషుడు అనేటువంటి వాడు. ఆ ఈశ్వరునికి నుండే ఈ యొక్క పంచాది దేవతలు పరిణామం చెందినాయి అని మనం బ్రహ్మాండం యందు తెలుసుకున్నాం. మరి ఇక్కడ మరి ఆ యొక్క పంచబీజములు ఏవైతే ఉన్నాయో అవి మహత్తు నుండి పరిణామం చెందినాయి. అంత తనలో ఉన్నటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి పరిణామం చెందే మరి ఇక్కడ మహత్తత్వముగా పరిణామం చెందింది. అంటే ప్రాణము, తనలో ఉన్నటువంటి ప్రాణము, పంచ ప్రాణాలు అక్కడ మనకిక్కడ సమాన వ్యాన ఉదాన ప్రాణ అపానంలో అయితే ఆ ఈశ్వరునికి అంబీజము, యంబీజము, రంబీజము, వంబీజము అనేటువంటివి అవి పంచ ప్రాణములుగా ఉన్నవి. సృష్టికి ఈశ్వరుని ప్రాణమయ కోశముగా ఉన్నవి. మరి ఆ విధంగానే మరి ఇక్కడ శక్తులు అనేటువంటి పరాశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటివి కలిగిన ఈ మహదాంకారం నుండి మరి ఇక్కడ పంచ తన్మాత్రలు శబ్దస్పర్శ రూప రసగంధములుగా పరిణామం చెందినవి. మరి ఇక్కడ పంచ మహాభూతములు అనేటువంటివే అది జగత్తుగా పరిణామం చెందింది. మరి అన్నప్పుడు ఆ యొక్క శుద్ధ మాయ నుండి దేవతా సృష్టి అంటే పంచ మహాభూతముల వరకు జరిగినటువంటి సృష్టి అంతా కూడా ఆ యొక్క ఈశ్వరుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి మనకు తల్లి గర్భమయందు పిండ రూపముగా ఉన్నటువంటి ఆ యొక్క తల్లి గర్భమయందు పిండ రూపముగా ఎలా అయితే పరిణామం చెందిందో ఆ బిందువు, మరి ఆ విధంగానే ఇక్కడ బ్రహ్మాండం అనేటువంటి దాని అందు కూడా పిండ రూపముగా పరిణామం చెంది పంచ మహాభూతములుగా పరిణామం చెందినటువంటి దేవతా సృష్టి అంతా కూడా ఇది శుద్ధమాయ నుండి కలిగింది ఈశ్వర సృష్టి అని చెప్పి మనకు తెలియజేయడం జరిగింది. హనుమంత దేశకేంద్రుల వారు భూమానంద వాక్యత్రయం లోపట ఈ త్రిగుణ మాయ ఎలా విజృంభించింది అని చెప్పడం జరిగింది. మనకు శ్రీ అమలానంద పాటల పండరనాథ్ మహారాజు కూడా మనకు దీన్ని వివరణ చక్కగా చెప్పి ఉన్నారు. అది మనకు పరిపూర్ణ రాజయోగ తత్వబోధనలో కూడా రాసినారు. ఇది మనకు పెద్దలు అందించినటువంటి వరప్రసాదం కాబట్టి మరి ఇది శుద్ధమాయ అనేటువంటిది ఆ యొక్క ఈశ్వర సృష్టి అనేటువంటిది దేవత సృష్టి జరిగింది. మరి ఈ యొక్క తమో గుణములు తనలో ఉన్నటువంటి ఏ గుణమైతే విజృంభించి అది తనలో ఉన్నటువంటి ఆ తమస్సు అనేటువంటిది ఏ గుణమైతే ఉందో తనకు తానే మర్చిపోయినటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో అది తమో గుణముగా పరిణామం చెంది అది మలినమాయగా పరిణామం చెందింది. ఆ మలినమాయ నుండే ఇక్కడ భూత సృష్టి జరిగింది అని అన్నారు. అంటే ఈ యొక్క పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఈ మలిన మాయ నుంచి కలిగినటువంటివి ఈ భూత సృష్టి. మరి అన్నప్పుడు ఈ పంచభూతములు ఎక్కడి నుంచి ఏర్పడినాయి అంటే బ్రహ్మాండములో ఉన్నటువంటి వర్ణరూపము ఉన్నటువంటి ఆ పంచ మహాభూతములే ఇక్కడ ఈ యొక్క మలిన మాయ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ జగత్తుగా పరిణామం చెందింది అన్నప్పుడు, పంచభూతములుగా పరిణామం చెందింది అన్నప్పుడు మరి మలిన స్వరూపమైనటువంటివి పంచభూతములు అన్నప్పుడు మరి స్థూల శరీరం అనేటువంటిది కూడా ఇది మలస్వరూపమే. పంచభూతములతో కూడినటువంటి శరీరం కూడా ఇది మలస్వరూపంతోనే ఉన్నటువంటిది. మరి అన్నప్పుడు
ఈ మలస్వరూపం అనేటువంటి ఈ జగత్తు అందే మరి ఆ పరమాత్మ మరి పరిణామం చెంది ఈ జగత్తుగా పరిణామం చెందినాడు కదా అన్నప్పుడు మరి ఆ పరమాత్మ జగత్తు అందే ఉన్నాడు, జగత్తు యందు పరమాత్మ అందే ఉన్నది. పరమాత్మ యందు జగత్తు ఉంది, జగత్తు యందు పరమాత్మ ఉన్నాడు. అంటే ఈ జగత్తే ఆ యొక్క పరమాత్మకు ఈ విరాట్ అనేటువంటిది శరీరము. ఈ శరీరమే ఇక్కడ పంచభూతములు. కాబట్టి పంచభూతములు అనేటువంటి ఈ శరీరము ఆ మలినమాయ, ఆ శుద్ధమాయ అనేటువంటిది దేవతా సృష్టి ఏదైతే ఈశ్వర సృష్టి ఏదైతే ఉందో ఈశ్వర సంకల్పము, ఈ మలినమాయ అనేటువంటివి రెండు కలిసి ఇది మిశ్రమ మాయగా పరిణామం చెందినవి. ఈ మిశ్రమ మాయ అంటే 84 లక్షల జీవ ఉపాధులన్నీ కూడా మరి ఇది మిశ్రమ మాయ వలన కలిగినటువంటివి. అందుకొరకే మనకు ఏమన్నారు అంటే మిశ్రమపు ఎరుక, మలినపు ఎరుక,